హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏమాయ చేసావు చెలియా స్టోరీలోని 28వ భాగం. సాయంత్రం ఇంటికి వచ్చిన సూర్య హాల్లో సోఫాలో సీరియస్ గా వేటినో చూస్తూ కూర్చున్న మహాదేవి గారిని చూసి ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమైంది నానమ్మ, అంత కోపంగా ఉన్నావు అని అయోమయంగా అడుగుతాడు. ఇందు నీ కోసం ఒక గిఫ్ట్ పంపింది, తిరిగి రిటర్న్ గిఫ్ట్ నువ్వేమిస్తావో చూద్దామని వెయిట్ చేస్తున్నాను అని వెటకారంగా అంటూ ఇందు పంపించిన విడాకుల పేపర్స్ సూర్య చేతిలో పెట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతారు. సూర్య అవి చూసి ముందు షాక్ అయ్యి వెంటనే కోపంతో ఊగిపోతూ ఇందు దగ్గరికి బయలుదేరుతాడు. ఇందు వివేక్ ఆఫీస్ నుంచి వచ్చి రిలాక్స్గా సోఫాలో కూర్చోగానే పద్మావతి గారు ఇద్దరికి కాఫీ ఇచ్చి ప్రతాప్ గారి పక్కన కూర్చొని వివేక్తో, ఏమైంది, ఈరోజు విడాకులు అయిపోయాయా అని ఆత్రతగా అడుగుతారు. డైరెక్ట్గా ఇందుని అడిగితే ఎక్కడ బాధపడి కోప్పడుతుందేమోనని. ఇందు వెంటనే ఒక లుక్ పద్మావతి గారి మీదకి విసిరి మళ్ళీ సైలెంట్గా కాఫీ తాగుతూ ఉంటుంది. వివేక్ అసహనంగా, ఆ ఇందు విడాకుల మీద సైన్ అయిపోయింది, వాటిని సూర్య దగ్గరికి పంపటం అయిపోయింది, ఇప్పుడు ఏం సునామీ వస్తుందో తెలియదు, ఇంకొంచెం సేపట్లో మన ఇంట్లో పెద్ద సునామీ అయితే వస్తుంది, అది పక్కా చూడండి. అందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ డెసిషన్స్ తీసుకున్నారు అని విసుగ్గా అంటాడు. ఇంతలో డోర్ బెల్ కూడా కొట్టకుండా డోర్ ఫోర్స్గా కొడుతూ ఉంటే వివేక్ వెటకారంగా, వచ్చింది సునామీ, వెళ్ళి తలుపు తీయండి, ఇల్లు మొత్తం కొట్టుకుపోతుంది ఈరోజు అని అంటాడు. వివేక్ అంతలా అంటున్న ఇందు తనకేమీ పట్టనట్టు రిలాక్స్గా కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. పద్మావతి గారికి ప్రతాప్ గారికి వివేక్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక తలగొక్కుంటూ ఒకరి మొహం ఒకరు చూసుకొని పద్మావతి గారు వెళ్ళి డోర్స్ ఓపెన్ చేయగానే సూర్య ఫోర్స్గా లోపలికి వచ్చి ఎదురుగా ఉన్న ఎదురుగా నిలబడి తన మీద పేపర్స్ విసిరేసి ఏంటివి అని కోపంగా అరుస్తూ అడుగుతాడు. ఇందు సూర్య వైపు చూస్తూ, చదవటం రాదా, వచ్చి కూడా కావాలని అడుగుతున్నావా, అందులో మ్యాటర్ చదివాక ఇంకా ఏంటి అడుగుతున్నావు అని కూల్గా అడుగుతుంది. సూర్య కోపంగా ఇందు రెక్క పట్టుకుని పైకి లేపి, ఎంత ధైర్యం నీకు నాతో విడిపోవాలని అనుకుంటావా, ముందే చెప్పాను నువ్వు నాకు మాత్రమే సొంతం, ఎవరు మన మధ్యలోకి వచ్చిన వాళ్ళని చంపేస్తాను అని. నువ్వు విడాకులు ఇచ్చినంత మాత్రాన నీకు వచ్చేస్తాయి అనుకోకు. నేను సంతకం పెట్టకుండా, నేను ఒప్పుకోకుండా మన ఇద్దరికి విడాకులు ఎప్పటికీ రావు, నేను ఎప్పటికీ నీతో విడిపోను అని అరుస్తాడు. ఇందు సూర్య నుంచి తన చేయి విడిపించుకొని కోపంగా సూర్య వైపు చూస్తూ, ఎందుకు ఇవ్వవు విడాకులు, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నీతో కలిసి బ్రతకటం అంతకంటే ఇష్టం లేదు, మరో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. నా లైఫ్లో ఇలా కొన్ని ఆశలు కోరికలు ఉండవా, అందుకే మా అన్నయ్య చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, దానికి నీతో జరిగిన పెళ్లి అడ్డం వచ్చింది, అందుకే విడాకులు ఇచ్చాను. నువ్వు కూడా సైన్ చేస్తే నేను నా జీవితం పీస్ఫుల్గా బ్రతుకుతాను అని అరుస్తుంది. సూర్య ఇందు మాట్లాడిన మాటలకి కోపంగా తన చెంప మీద కొట్టబోయి లాస్ట్ సెకండ్లో చెంపని తాకటానికి 1 ఇంచు దూరంలో చేతిని ఆపుతాడు. సూర్య అని వివేక్, ప్రతాప్ గారు, పద్మావతి గారు ఒకేసారి అరుస్తారు. ఇందు సూర్య ఎక్కడ కొడతాడో అని భయంతో తన మొహం దోసిలిలో దాచుకొని ఉంటుంది. అది చూసి, పిచ్చి పట్టింది నీకు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు,
నీకంత కోరికలు ఉంటే చెప్పు, నేను తీరుస్తాను. పద, మన ఇంటికి పోయి నీకు ఏం కావాలంటే అది చేద్దాం అని కోపంగా ఇందు చేయి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇందు వదులు అని గింజుకుంటూ ఉంటే సూర్య వదలకుండా ఇంకా గట్టిగా ఇందు చేయి పట్టుకొని, నీకు ఈ మధ్య బాగా పైత్యం ఎక్కువ అవుతుంది, నేను నీకు ఫ్రీడమ్ ఇచ్చాను అని ఇష్టం వచ్చినట్టు చేయటానికి చూస్తున్నావు. నేను ఓపికగా ఉన్నంత వరకే నీకు ఛాన్స్ ఉంటుంది. ముందు ఇంటికి పద. మన ఇంట్లో అడుగు పెట్టాక తిరిగి అడుగు బయట పెట్టకుండా కాళ్ళు విరిచేస్తాను అని గుమ్మం దాటుతూ ఉండగా అప్పటి వరకు ప్రేక్షక పాత్ర వహించిన వివేక్ పరిగెత్తుకుంటూ వెళ్ళి సూర్య ఎదురుగా నిలబడి, నా చెల్లిని వదులు సూర్య, తనకి నీతో ఉండటం ఇష్టం లేదు, అందుకే విడాకులు ఇచ్చింది. నువ్వు కూడా మర్యాదగా వాటి మీద సైన్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, న్యూసెన్స్ క్రియేట్ చేయకు అని సీరియస్గా అంటాడు. నేను కాదు న్యూసెన్స్ క్రియేట్ చేసేది, మీరు పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు. అంతగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే, అంతేకాని ఎవరినో పెళ్లి చేసుకుంటాను అంటే సైలెంట్గా ఉండటానికి నేనేమి చేతులు తొడుక్కొని కూర్చోలేదు. ఇందు నాకు మాత్రమే సొంతం. ఎవరైనా మా మధ్యలోకి వస్తే రావటానికి ట్రై చేయొద్దు అని ఎర్రబడిన కళ్ళతో మొహంతో చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు. ఇందు ఫోర్స్గా సూర్య చేతిలో నుంచి తన చేతిని విడిపించుకుని కోపంగా సూర్య చెంప మీద కొట్టి, అసలు ఎవడ్రా నువ్వు, నాకు ఏమవుతావని నా మీద పెత్తనం చేస్తున్నావు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, పూర్తిగా తెగిపోయిందని చెప్పాను కదా, అది ఇప్పుడు ఈసారి కాగితాల ద్వారా చట్టపరంగా కూడా తెగిపోతుంది. అంతేకాకుండా అంతకు మించి ఏమీ లేదు. నేను ఇప్పటికీ నీ సొంతం కాదు. మా అన్నయ్య ఒక అబ్బాయిని చూశాడు, నాకు అతను బాగా నచ్చాడు. ఇక నుంచి అతను మాత్రమే నీ జీవితంలో దేనికైనా నేను రెడీనే. నువ్వు సంవత్సరం రోజులు నన్ను నీ ఇంట్లోనే ఉంచి చిత్రహింసలు పెట్టింది చెప్తే ఈజీగా నాకు విడాకులు వస్తాయి. నాకు ఏమీ టెన్షన్ లేదు. ఇక నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరుస్తుంది. ఇందు అలా మాట్లాడటంతో వివేక్ ప్రతాప్ గారు షాక్ అయ్యి చూస్తూ ఉంటే, సూర్య ఇందు మాట్లాడినందుకు ఇలా మాట్లాడుతుందని ఊహించక కళ్ళల్లో ఏర్పడిన కన్నీటి పొరతో ఇందు వైపు చూస్తూ, ఇదేనా మన మధ్య ఉన్న ప్రేమ, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది, ఒక తప్పు చేసినందుకు జీవితాంతం శిక్ష వేస్తావా, నాకు నువ్వు కావాలి ఇందు, లైఫ్ లాంగ్ నువ్వు నాతోనే ఉండు, ప్లీజ్ అర్థం చేసుకో, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నేను క్షణమైనా ఉండలేనని ఇప్పటికీ కూడా నీ కోసం పరితపిస్తున్నా, నువ్వు ఎప్పుడు మన ఇంటికి వస్తావా అని ఎదురు చూస్తున్నా, నాకు విడాకులు ఇస్తావని చెప్పి పూర్తిగా చంపేయకే ప్లీజ్ అని బాధగా అడుగుతాడు. సూర్య బాధకి చూసి ఇందుకి కూడా ఏడుపు వస్తుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ, సూర్య ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో, మనకి విడాకులు వచ్చేది అది నిజం, నువ్వు ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే నీకు అంత మంచిది, ఇక నీకు నాకు మధ్య ఎటువంటి సంబంధం ఉండదు, రావాలనుకుంటే నా పెళ్ళికి రావచ్చు, అది గట్టిగా మాత్రమే, నా పెళ్ళి ఆపాలని ట్రై చేయకు, చచ్చిపోతావు, మా నాన్న పరువు జోలికి వస్తే నేను ఎంతకైనా తెగిస్తాను, నా మొండితనం నీకు తెలుసు కదా అని కోపంగా చెప్పి ఇంకా అక్కడే ఉంటే అక్కడ తన ఎమోషన్స్ సూర్య ముద్దు బయట పెడుతుందేమో నేను భయపడి తన రూమ్కి వెళ్ళిపోతుంది. సూర్య బాధగా వివేక్ వైపు చూస్తూ, ఏంట్రా నువ్వు కూడా ఇలా తయారయ్యావు, నువ్వు కావాలని ఇదంతా చేయటం లేదు కదా, నేనుండగా ఇందుకి మరో పెళ్ళి ఏంటి, నీకు తెలియదా ఇందు అంటే నాకెంతో ఇష్టం అనేది, మరి ఇంత సాహసం ఎలా చేస్తున్నావు
అని వివేక్ కాలర్ పట్టుకొని అడుగుతాడు. వివేక్ కోపంగా సూర్య చేతిలో నుంచి తన కాలర్ విడిపించుకొని సూర్య వైపు చూస్తూ, ఆ హక్కు నువ్వే పోగొట్టుకున్నావు నీ చేతులారా. నువ్వు చేసుకున్నదే ఇదంతా. నువ్వే ఇందుకి నీ మీద ఉన్న నమ్మకం కోల్పోయేలా చేసుకున్నావు. ఆ నమ్మకం తిరిగి పొందటానికి 6 నెలల నుంచి ట్రై చేసినా ఇందు నమ్మకం గెలవలేకపోయావు. ఈ టైంలో నీకు అర్థమై ఉండాలి ఇందు నీ విషయంలో ఎంత స్ట్రాంగ్గా ఉండనేది. ప్లీజ్ సూర్య, మాకు ఇందు సంతోషంగా ఉండటం చూడాలని ఉంది. నేను చూసిన ఆ అబ్బాయి ఖచ్చితంగా తనని ప్రేమగా చూసుకుంటాడు. తనకు విడాకులు ఇచ్చి ఇందుని ఈ బంధం నుంచి విముక్తి చెయ్యి. ప్లీజ్ ఈ ఒక్క పని చెయ్యి, నీ ఇందు కోసం చెయ్యి అని అంటాడు. రైటర్, నువ్వెప్పుడు ఇందు కోసం ఆ అబ్బాయిని చూసావు? వివేక్ సూర్యకి అంత స్ట్రాంగ్గా చెప్తున్నప్పుడు ఇందుకి నువ్వు చూసిన అబ్బాయి ప్రేమగా చూసుకుంటాడు అని నువ్వు ఆగమమ్మా. రైటర్ పాప, అన్నిట్లో తుత్తుత్తు అని దూరిపోతావు. ఏదో ఇందు కోసం ఒక అబద్ధం చెప్పి సూర్య నుంచి విడాకులు ఇప్పించటానికి ట్రై చేస్తూ ఉంటే మధ్యలో నీ లొల్లేంటి? ఏమోలే వివేక్, నాకెందుకు ఇవన్నీ, మీరు చేర్చుకోండి, నేను పోతున్నా. అలా అడిగే బదులు నా ప్రాణం ఇవ్వమని అడగచ్చు కదా. వివేక్ క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేవాడిని, కానీ నా ప్రాణమైన ఇందుని జీవితాంతం దూరం చేస్తాను అంటున్నాడు. ఇదెక్కడి న్యాయం? నేను ఇందుకి ఇచ్చిన విడాకులు మాత్రం ఇవ్వను, మీరు ఏమైనా చేసుకోండి అని కోపంగా చెప్పి కింద పడి ఉన్న విడాకుల పేపర్స్ చేతిలోకి తీసుకొని చింపేసి వివేక్ మొహానం విసిరుకొట్టి, మరొకసారి ఇలా చేయటానికి ట్రై చేయకండి, ఐ వాంట్ స్పేర్ ఎనీవన్ అని సీరియస్గా కన్స్ట్రక్షన్ వైపు వెళ్ళిపోతాడు. ప్రతాప్ గారు, పద్మావతి గారు కంగారుగా, ఇదంతా ఏంటి వివేక్? సూర్య ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇందుకి ఇప్పుడు తనంటే ఇష్టం లేదని, కనీసం తనతో విడిపోతే నన్న జీవితాంతం సంతోషంగా ఉంటుందని ఎందుకు ఆలోచించటం లేదు? ఇంత మొండి పట్టుదల పనికిరాదు, నువ్వు ఒకసారి సూర్యతో మాట్లాడు అని అంటారు. వివేక్ కూడా అదే సరైనదని అనుకొని, సరే అమ్మా, ఈసారి సూర్య వినకపోతే నేను డైరెక్ట్గా తన నానమ్మ తాతయ్యలతో మాట్లాడి ఈ ప్రాబ్లం సొల్యూషన్ వెతుకుతాను. మీరు దీని గురించి టెన్షన్ పడి మళ్ళీ హార్ట్ అటాక్ తెచ్చుకోకండి, హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, ఇప్పటికే బీపీ షుగర్ పెరిగిపోతున్నాయి మీకు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏం జరుగుతుందో ఏంటో, రోజు రోజుకి వీళ్ళిద్దరి మధ్య టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి. ఒక పక్క ఇందు మొండి పట్టుదల, మరొక పక్క సూర్య వివేక్ల పంతం. వీళ్ళ జీవితాలు ఎటుపోతున్నాయో అని అనుకొని ఇద్దరూ కూడా సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఇందు రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ, ఎందుకు సూర్య నా ముందు అంత బాధగా మాట్లాడి నన్ను మెల్ట్ చేయాలని చూస్తున్నావు? ప్లీజ్ సూర్య, ఇలా మాత్రం చేయకు. ఇప్పుడిప్పుడే నన్ను నేను స్ట్రాంగ్గా చేసుకుంటున్నా. ఈ సమయంలో నువ్వు మళ్ళీ నన్ను వీక్ చేయకు. అసలు ఇప్పుడు నాకు నేనే నచ్చటం లేదు. నువ్వు పరిచయం కాకముందు నేను ఎప్పుడు ఇలా లేను. ఎప్పుడు నవ్వుతూ ఉండే నన్ను ఇప్పుడు ఏడుస్తూ ఉండేలా చేశావు. ఏంటి సూర్య ఇదంతా? ఎందుకు మన జీవితం ఇలా తయారయ్యింది? ఏదైనా కానీ మన ఇద్దరం విడిపోవడమే మంచిది. మన ఇద్దరం కలిసిన టైం సరిగా లేదు. అందుకే ఎప్పుడు చూసినా ఏడవటం తప్ప ఇద్దరి రిలేషన్లో నవ్వటం అనేదే లేదు. ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది అని అనుకుంది. వివేక్ తన రూమ్లోకి వచ్చి తల పట్టుకొని, అబ్బా, వీడు ఇందు సైన్ చేసిన విడాకుల పేపర్స్ చించేశాడు. రేపు మళ్ళీ లాయర్ దగ్గరికి వెళ్ళి పేపర్స్ రెడీ చేయించాలి. మళ్ళీ ఇందు చేత సైన్ చేయించి మళ్ళీ సూర్యకి పంపించాలి. మళ్ళీ వాడు విడాకుల పేపర్ చించడం నమ్మకం ఏంటి? అందుకే ఈసారి మాత్రం మరొక సెట్ ముందే పెట్టుకోవాలి, లేదంటే చాలా కష్టం. ఇలా అయితే డైలీ నేను తిరగలేను.
ఏదో ఒకటి ఇద్దరి మధ్య తేలితే నాది కూడా తేల్చుకోవచ్చు అని అనుకుంటాడు. వెంటనే అవును, వీళ్ళిద్దరి విషయంలో పడి నన్ను పిచ్చిగా ప్రేమించిన పిచ్చిదాని గురించి తెలుసుకోవటమే మర్చిపోయాను. ఆ పిచ్చిదాని నుంచి ఎలా తప్పించుకోవాలిరా దేవుడా? ఎలాగోలా నన్ను బీభత్సంగా ప్రేమిస్తున్న పిచ్చిది ఎవరో తెలిస్తే ఆ పిచ్చిదాన్ని ఏ మెంటల్ హాస్పిటల్లోనో జాయిన్ చేసి నేను తప్పించుకుంటాను. ప్రాబ్లమ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నా మెడ చుట్టూ చుట్టుకుంటున్నాయి. ఎంత వద్దు అనుకున్నా ఇందు పెళ్ళి అనే అణుబాంబుని తెచ్చి నా నెత్తి మీద వెయ్యాలి అనుకుంటుంది. ఏం చెయ్యాలో ఏంటో, అసలు దాని గురించి కనీసం చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాకుండా చేస్తుంది అని అసహనంగా అనుకుంటాడు. సూర్య ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా తన రూమ్లో వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ కింద నిలబడి ఎలా ఎలా ఇలా చేయగలిగావు ఇందు? నేను చేసిన తప్పుకి నేను నీకు ఇచ్చిన పనిష్మెంట్స్ తిరిగి నాకు ఇవ్వచ్చు కదా? నేను వద్దని చెప్పానా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు నన్ను చంపేసిన ఆనందంగా చచ్చిపోయేవాడిని, కానీ తిరిగి ఒక మాట అడిగేవాడిని కాదు. కానీ నాతో విడిపోతాను అంటూ ఇలా జీవితాంతం జీవోత్సవంగా బ్రతకమని చెప్తున్నావు. అసలు నన్ను వదిలి నువ్వు ఉండగలవా? నువ్వే అన్నావు కదా నీ జీవితంలో నేను తప్ప మరొకరు ఉండరు అని. మరి ఇప్పుడు ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. సూర్య రావటం చూసిన మహాదేవి గారు ఇందు గురించి తెలుసుకోవాలి అనుకుని సూర్య రూమ్ దగ్గరికి వచ్చి తన బాత్రూంలో ఉండటం చూసి డిన్నర్ టైం కూడా అయ్యిందని కిందకి వెళ్ళి భోజనం తీసుకువచ్చి సూర్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సూర్య ఒకేసారి డ్రెస్అప్ అయ్యి బయటికి రాగానే మహాదేవి గారు బెడ్ మీద కూర్చొని తనని కూర్చోబెట్టి వద్దన్న బలవంతంగా తినిపిస్తూ ఏమైంది సూర్య? ఎందుకు ఇందు నీకు విడాకులు ఇచ్చింది? నువ్వు సంవత్సరంలోపు తిరిగి ఇందుని మన ఇంట్లో అడుగు పెట్టేలా చేస్తాను అన్నావు. మరి ఇదంతా ఏంటి అని అడుగుతుంది. బుజ్జికి పిచ్చి పట్టింది నానమ్మ, అందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేస్తూ అది మనశ్శాంతిగా ఉండకుండా నన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇప్పుడు విడాకులు ఇచ్చి వేరే ఎవరినో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. పైగా వివేక్ని అబ్బాయిని చూశాడంట. ఆ అబ్బాయికి ఆ అబ్బాయి బుజ్జికి కూడా నచ్చాడని అబద్ధం చెప్తుంది. నాకు తెలియదా దాని గురించి? దాని విషయంలో తప్పు చేశాను, కావాలంటే తన విషయంలో చేసినవన్నీ నా విషయంలో చేయమని చెప్తున్నాను కదా. అంతేకాని ఇలా జీవితాంతం ఒంటరిగా వదిలేసి నీకు నువ్వే బ్రతుకు అంటే ఎలా? నువ్వు చెప్పు నానమ్మ, నేను చేసింది తప్పని తెలిసే కదా 6 నెలల నుంచి దాని వెనక తిరుగుతున్నాను. కొంచెమైనా కరగకపోతే ఏం చెయ్యాలి? నాకైతే చాలా కోపం వస్తుంది నానమ్మ. అది నా జీవితంలో లేకపోతే మాత్రం నేను బ్రతకలేను. ఫస్ట్ టైం అని మహాదేవి గారి ముందు ఏడుస్తూ అంటాడు. మహాదేవి గారు భయంగా ప్లస్ బాధగా సూర్య వైపు చూస్తూ ఏం కాదు సూర్య, ఇందు తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది, నువ్వు చూస్తూ ఉండు. మీ ఇద్దరి ప్రేమ నిజమైతే ఖచ్చితంగా మీరిద్దరూ జీవితాంతం కలిసి బ్రతుకుతారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ ప్రేమకి మీ పెళ్ళికి ఏమీ కాదు. మీ ప్రేమ మీద నమ్మకం ఉంచు. అంతేకాని విడాకులు ఇస్తానని చెప్పిందని మరీ ఇంతలా డిప్రెస్ అయిపోకు. నేను ఇందుతో మాట్లాడుతాను. నువ్వు ఇందుతో మాట్లాడుతానని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకువస్తావని ఎదురు చూస్తున్నాను. ఇందు విషయంలో చాలా కఠినంగా ఉంది. దాని మనసు రాయిగా మారింది. అది మళ్ళీ కరగటం కష్టమే, కానీ అసాధ్యం కాదు. రేపు ఉదయాన్నే నేను మీ తాతయ్య వెళ్ళి ఒకసారి ఇందుతో నీ గురించి మాట్లాడుతాం. నువ్వు వీటి గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అని అంటారు.
ఎవరు మాట్లాడినా ఇందు మారుతుందన్న నమ్మకం పోతుంది నానమ్మ. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని మహాదేవి గారి ఒడిలో తల పెట్టుకొని ఏడుస్తూనే కళ్ళు మూసుకుంటాడు. మహాదేవి గారు ఇందు గురించి ఆలోచిస్తూ సూర్య తల నిమురుతూ మనసులో ఇదేంటి, ఇందు జీవితాంతం సూర్య మాత్రమే తన భర్త అన్నది, మరి ఇప్పుడేంటి విడాకులు ఇచ్చి మరొక పెళ్లి చేసుకుంటాను అంటుంది. అసలు ఏం జరిగింది? ఇందు ఇష్టపడైతే ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకోలేదు. రేపు వెళ్ళి వీటన్నిటి గురించి ఇందుని అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటారు. మహాదేవి గారు సూర్య తల నిమురుతూ ఉంటే సూర్య నిదానంగా నిద్రపోతాడు. సూర్య నిద్రపోగానే తనని బెడ్ మీదకి చేర్చి మహాదేవి గారు కిందకి వెళ్ళి విశ్వనాథ్ గారికి విషయం మొత్తం చెప్పి రేపు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దామండి, ఇందుతో ఒకసారి మాట్లాడి చూద్దాం అని అంటారు. విశ్వనాథ్ గారు కూడా సరే అని అనగానే ఆ రోజుకి నిద్రపోయి ఉదయాన్నే లేచి వాళ్ళిద్దరూ తినేసి సూర్య ఇంకా లేవకపోవటంతో సూర్య లేవగానే పని మనిషిని బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పి వాళ్ళిద్దరూ ఇంటికి బయలుదేరుతారు. విశ్వనాథ్ గారు మహాదేవి గారు ఇందు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇందు వివేక్ ఆఫీస్కి రెడీ అయ్యి తినటానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. మహాదేవి గారు డోర్ కొట్టగానే పద్మావతి గారు వెళ్ళి డోర్ తీసి వాళ్ళని చూసి ఎందుకు వచ్చారో కూడా చూచాయిగా అర్థమై లోపలికి పిలిచి కూర్చోబెట్టి కాఫీ తీసుకువస్తాను అని వెళ్ళగానే ఇందు ముభావంగా వాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుని వాళ్ళ ఎదురుగా నిలబడి ఏంటి అమ్మమ్మ గారు ఇన్ని నెలల తర్వాత వచ్చారు, అది కూడా ఇంత సడన్గా అని అడుగుతుంది. నేనెందుకు వచ్చానో నీకు తెలియదా ఇందు? ఎందుకు ఇలా అయిపోతున్నావు? నీకు సూర్య అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదా? ఎందుకు సూర్యతో విడిపోవాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? అక్కడ వాడు పిచ్చోడైపోతున్నాడు. ఒక్కసారి మీ ఇద్దరి జీవితం గురించి ఆలోచించండి. విడాకులు తీసుకుంటే మీ జీవితాలు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిపోతాయి అని బాధగా అంటారు. ఇందు సీరియస్గా మొహం పెట్టి వీటి గురించి మాట్లాడటానికైతే మరోసారి ఇక్కడికి రావద్దు అమ్మమ్మ. నాకు వీటి గురించి మాట్లాడాలని లేదు. అలాగే నా నిర్ణయం మారదు అని కఠినంగా అంటుంది. మహాదేవి గారు బాధగా ఏమైంది ఇందు నీకు? సూర్య అంటే ప్రాణమన్న నువ్వు ఇప్పుడు సూర్య గురించి మాట్లాడితేనే ఇష్టపడట్లేదు, ఎంతలా మారిపోయావు అని అడుగుతారు. మీ మనవడిని అడగండి అమ్మమ్మ, చెప్తాడు నేనెందుకు ఇలా మారిపోయానో. నా అంతటి నేను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకునే వరకు నన్ను నమ్మలేదు. సంవత్సరం రోజులు మీ కళ్ళెదురుగానే కదా హింసించింది, మీరు చూశారు కదా నా విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తించాడో. అయినా కూడా నేనెప్పుడు బాధపడలేదు అమ్మమ్మ. నేను అంతగా బాధపడుతుంది నన్ను అనుమానించినందుకు. నాకంటే ముందే తను అన్ని విషయాలు కనుక్కొని నాతో మాట్లాడు ఉంటే కనీసం క్షమించేదానిని. కానీ నేనన్నీ తెలుసుకొని సూర్యకి తెలిసేలా చేస్తే అప్పుడు వచ్చి నాకు నువ్వు కావాలి అంటే నేనేమైనా బొమ్మనా? నాకు ఫీలింగ్స్ ఉండవా? ఇష్టం వచ్చినప్పుడు దగ్గరికి తీసుకోవటం, ఇష్టం లేకపోతే దూరంగా విసిరేయటం ఏంటిది అని అడుగుతుంది. మహాదేవి గారు బాధగా ఇందు చేతిని పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు చెప్తుంది నిజమే ఇందు, కానీ వాడిప్పుడు పూర్తిగా మారిపోయాడు, నీకోసం ఎదురు చూస్తున్నాడు. అసలు వాడు తింటున్నాడో లేదో కూడా తెలియదు. వాడి కోసమైనా ఒక్కసారి విడాకుల గురించి ఆలోచించు అని అడుగుతారు. ఇక ఆలోచించటానికి అంటూ ఏమీ లేదు అమ్మమ్మ, నా ఫైనల్ డెసిషన్ ఇదే.
నాకు సూర్య నుంచి విడాకులు కావాలి. ఇప్పుడు ఇలా ఉన్నవాడు రేపటి రోజున మరో వ్యక్తితో నేను నవ్వుతూ మాట్లాడినా అనుమానించడని నమ్మకం లేదు. నాకు ప్రతిక్షణ అనుమానిస్తూ అవమానిస్తూ ఉండే జీవితం వద్దు. ఇప్పటి వరకు నన్ను ఎవరు వేలెత్తి చూపించలేదు. ఆ అవకాశం కూడా నేను ఎవరికీ ఇవ్వలేదు. కానీ ప్రాణంగా ప్రేమించిన వాడు నన్ను ఇసుమంతైనా నమ్మకుండా నా క్యారెక్టర్ వైపు వేలెత్తి చూపించాడు. అందుకే ఇక సూర్యతో కలిసి బ్రతికే ఆలోచన లేదు. మీరు వేరే ఏ విషయమైనా మాట్లాడాలి అనుకుంటే నిరభ్యంతరంగా మాట్లాడచ్చు. ఈ విషయం గురించైతే ఇంకెప్పుడు మా ఇంటికి రాకండి అని నిర్మోహమాటంగా అంటుంది. ఇక ఇందు ఎవరు చెప్పినా వినదని అర్థమై విశ్వనాథ్ గారు, మహాదేవి గారు బాధగా పైకి లేచి, మీ పెళ్ళికి తప్పకుండా వస్తాము ఇందు. మీరు సంతోషంగా ఉండటమే మాకు కావాల్సింది. ఉంటాను సంతోషంగా. నీకు సూర్యతో విడాకులు వస్తే సంతోషంగా ఉంటావు అంటే తప్పకుండా నీకు సూర్య నుంచి విడాకులు వచ్చేలా మేమే చేస్తాము అని చెప్పి అక్కడి నుంచి కదలబోతుంటే పద్మావతి గారు, పెద్దమ్మ పెదనాన్న టిఫిన్ తినేసి వెళ్ళండి అని అంటుంది. ఇప్పుడు కాదు పద్మ, ఏకంగా ఇందు పెళ్లి భోజనమే తింటాము అని బాధగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇందు టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.